ఫస్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసే బ్లౌజ్ ఇదే. నేను ఇప్పుడు కటింగ్ చూపిస్తాను చూడండి. అన్ని కొలతలతో ప్రకారమే చూపిస్తాను. మీరు ఎవరైనా కొలతలతో ప్రకారం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ కట్ చేసే కంటే ముందు మనం ఇక్కడ ఉంటాయి కదా, ఇది సమానం కట్ చేసేసుకోవాలి. సమానం కట్ చేసుకున్నాక మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎంత 11 ఇంచులు అంటే మామూలుగా మీడియం సైజ్ మనం మోచేతుల కాడికి 11 ఇంచులు ఇక్కడికి కరెక్ట్గా ఇట్లా గీసుకున్నామా. 11 ఇంచుల తర్వాత 2 మీరు ఎవరైనా మీడియం సైజ్ వాళ్ళు కావాలంటే ట్రై చేసుకోండి, కటింగ్ సరిగా సరిపోతుంది. ఇది 2 ఇంచుల కాడికి ఒకటి పెట్టుకొని ఇక్కడ 4 ఇంచుల కాడ ఒక టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట. ఇలా మీరు గీసుకున్నా వస్తుంది, కానీ మీకు కొలతల ప్రకారం చెప్తున్నా కాబట్టి ఓకే. ఇప్పుడు ఇది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ జాయింట్లు వస్తాయి, మళ్ళీ తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి. తర్వాత సరిపోదు అనేది లేకుండా ఇది నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ జాయింట్ ఇక్కడ వచ్చింది చూసారా, ఇది కరెక్ట్గా ఈ షేప్లో వస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు కట్ చేసుకుంటప్పుడు ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటాం కదా, ఇట్లా చూడండి కరెక్ట్గా వచ్చేసిందా. ఇప్పుడు ఇది హ్యాండ్స్. ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకుందాం. క్లాత్ నేను మీటర్ తెచ్చినా కానీ సరిపోతలేదు, తక్కువ పడేటట్టే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఇంచులు, 14 ఇంచుల కాడ ఒక టిక్ పెట్టుకోండి. ఇదిగోండి ఓకే. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడికి 14 ఇంచులు మనకి బ్లౌజ్ రావాలి. అయితే ఇటాప్ ఇంచు తీసేసుకొని మనం 15 ఇంచుల కాడ టిక్ పెట్టుకోవాలి. 15 ఇంచుల కాడ పెట్టుకున్నాక షోల్డర్ 5.5 తీసుకోండి. షోల్డర్ 5.5 తీసుకోండి. ఇక్కడ కిందకి సంక భాగం కూడా మనం 5.5 తీసుకోవాలి. ఇట్లా నేను 12 తీసుకుంటున్నాను. ఇదిగోండి పొడవు 12, ఈ పొడవు 12 తీసుకుంటున్నా. ఇప్పుడు గల్ల 2.5, అట్లనే పొడవు గల్ల 10 కాడ కింద పైన 2.5 తీసుకున్నాం కదా, కింద నుంచి పైకి కూడా 2.5 తీసుకుందాం. నేను ఈ గల్ల కట్ చేయను, ఎందుకంటే డిజైన్ ఉంది కాబట్టి కట్ చేయను. ఇక్కడ 1.5 ఇంచు కాడికి టిక్ పెట్టుకోవాలి. 1 ఇంచు కాడికి ఇట్లా కరెక్ట్గా గీత పెట్టుకొని ఇట్లా తీసుకోవాలి సంక భాగం కాడ. ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచుల టిక్ పెట్టుకోవాలి. ఈడ స్ట్రేట్గా కట్ చేసుకోవడానికి ఇక్కడ 3.5 ఇంచుల టిక్ పెట్టుకోవాలి. నేను 12 ఇంచులు తీసుకున్నా కదా, అంటే 10 ఇంచుల కాడికి ఒక టిక్ పెట్టుకొని స్కేల్తోని కరెక్ట్గా గీత పెట్టి ఇట్లా పెట్టేసుకోవాలి ఖర్చులకి. ఇది ఖర్చులకి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు మనకి నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎంత వస్తుందో. నేను మీకు కొలతలు చెప్పిన కదా, బ్లౌజ్ ఇది మనకి పట్టుకుంటే కూడా ఎట్లా వస్తుందో అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను 10 ఇంచుల కాడికి కొలతలు పెట్టుకున్నా, మరి దానికి కరెక్ట్గా వస్తుందా ఎట్లా వస్తుందో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడికి ఉంది. ఇంకా మనకి ఇంకా ఇంత ఎగస్ట్రా పెట్టుకున్నా నేను క్లాత్, మళ్ళీ ఇది కూడా ఎగస్ట్ ఉంటుంది. మనం ఇక్కడ ప్లేట్ వేస్తాం కదా, ఇక్కడ ప్లేట్ వేసినప్పుడు ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లేట్ ఉంది కదా మనకి, ఈ ప్లేట్కి దానికి కరెక్ట్గా కొంచెం డిఫరెంట్ అవుతుంది చూడండి. ఇదిగోండి ప్లేట్ వేస్తే సరిపోతుంది. మనం ఇక్కడికి వేసుకోవాలి. ఇది ఎక్కువనే ఉంచుకోవాలి, మనం తక్కువ ఉంచుకోవద్దు. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తాను. నేను గల్లా కట్ చేయట్లేదు చూడండి, ఎందుకంటే లైనింగ్ కట్ చేసుకుంటే డిజైనర్స్ దానికి మనకి మగ్గం వర్క్ దానికైనా దీనికైనా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ఇది వెనకాల భాగం అయిపోయింది కదా, ముందుకి కట్ చేసుకోవాలంటే ఇది చూడండి మనకి ఏమైపోతుంది అంటే గల్ల పెద్దగా ఇచ్చిండు, అది కూడా ఇది ఇలా ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి మనం చూసుకోవాలి ముందే గల్ల ఎంత ఉంది అనేది కొలుసుకోవాలి. చూడండి మామూలుగా నేను 5.5 ఇక్కడికి పెడతా,
కానీ గల్లు ఇక్కడికి ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మనం పైననైనా కట్ చేసుకోవాలి, కిందనైనా కట్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మనం గల్ల ముందు గల్ల కట్ చేసుకున్నాక చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ముందు గల్ల కట్ చేసుకుందాము. ఇక్కడ సైడ్లకు తక్కువ పడుతుంది, మనం తర్వాత చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ముందు గల్లకి ఎంత వస్తుందో చూసుకోవాలి. నేను కింద క్రాస్ పట్టీలకి ఎంత పెట్టుకుంటున్నా, క్రాస్ పట్టీలకి 4 ఇంచులు పెడుతున్నా, అంటే 1/2 ఇంచు తీసేసి 4 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇటు సైడ్ మాత్రం 2.5 పెట్టుకుంటున్నా, ఎక్కువ పెట్టుకోవట్లేదు. మిగిలిందంతా గీసేసుకోవాలి ఇంక ఇట్లా. ఇప్పుడు దీనికి గల్లు ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజు నేనైతే 5.5 పెడతా, కానీ అక్కడ ఎక్కువ వచ్చింది కదా, అందుకని చెప్పి నేను గల్ల కొలుసుకుంటున్నా, మళ్ళీ జారిపోకుంటుండదని చెప్పేసి ఇట్లా గీసుకొని ఇప్పుడు ఇక్కడికి క్రాస్ పట్టి ఇది గీసేసుకుందాం. ఇక్కడ ఈ భాగం ఎక్కువనే ఉండాలి, ఈ భాగం ఎక్కువ ఉంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది, కాబట్టి నేనైతే ఎక్కువనే కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది నేను గల్లా కట్ చేయను ఇప్పుడు కూడా, దానికి ఎందుకంటే అక్కడ కొంచెం కట్ వర్క్ వచ్చింది, డిజైన్ ఇవ్వాలి, మళ్ళీ చిన్నగా కూడా వచ్చింది, కాబట్టి నేను ఇక్కడ కూడా గల్లా కట్ చేసుకోవట్లేదు, ఓన్లీ గీసి పెడుతున్నా. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇది ఇట్లా వేసుకొని కుట్టుకోవాలి. నేను ఈ గల్లా కట్ చేయలేదు. ఇప్పుడు ఇది వెనకాల భాగం మీద వేసుకొని ఇప్పుడు ఇట్లా 2 సేమ్ వేసుకున్నామా, ఇట్లా సేమ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం కూడా కట్ చేసుకోవాలి, కొంచెం అయిపోతే కూడా బుగ్గ వచ్చేస్తుంది. రెండు సమానం కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. క్రాస్ పట్టికి అయితే ఎప్పుడు క్లాత్ మిగలదు. ఓకే, ఇక్కడైతే ఒకటి కట్ చేసుకుందాం. ఇది వద్దులే, ఇక్కడ 3 ఇంచులన్నర, ఇటు సైడ్ 2 ఇంచులన్నర రావాలి, కానీ అక్కడ క్లాత్ నేను మళ్ళీ వేరే చేంజ్ చేసుకోవాలి కాబట్టి, కానీ సరిపోతలేదు క్లాత్ మీకు చూపిద్దామంటే. ఇక్కడ 3 ఇంచులన్నర, ఇటు సైడ్ 2 ఇంచులన్నర రావాలి. నేను ఇప్పుడు క్లాత్ చేంజ్ చేసుకొని మీకు చూపిస్తాను. నేను మళ్ళీ కట్ చేసుకుంటేప్పుడు కట్ చేసుకుంటా. ఇదిగోండి, ఇటు సైడ్ 2 ఇంచులన్నర తీసుకోవాలి, ఇలా అన్నమాట. క్రాస్ ఇక్కడ 3.5, ఇక్కడ 2.5. ఓకేనా? క్రాస్ పట్టి మనం కుట్టేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు, క్రాస్ పట్టి అన్నీ అయిపోయినాయి కదా, మనం ఇవన్నీ వెనకాల భాగం మీద పెట్టుకొని కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఇవి చేతులు మనం విడివిడిగానే నేను చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కటింగ్
ఇట్లా ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒకటి వేసినాం, దీని మీద ఒకటి వేసినాం. అంటే మనకి ఇటు సైడ్ సరిపోతుంది కానీ ఇటు సైడ్ రెండు సేమ్ తీసుకోవాలి కదా మరి. అందుకు ఇట్లా ఇట్లా స్ట్రేట్గా కట్ చేసుకోండి. కిందికి కట్ వర్క్ ఇచ్చింది కదా, కట్ వర్క్ ఏం అవ్వకుండా ఉంటుంది కాబట్టి సేమ్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మధ్యలోకి ఓకేనా. ఇప్పుడు వెనుకల భాగం కట్ చేసుకుందాం, లేదంటే ముందు భాగమైనా కట్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, వెనకాల భాగం కంటే ముందు భాగం చూపిస్తాను. మనం గీచింది ఎటు పోయింది. ఇప్పుడు మనకి గల్ల ఎంత రావాలి, ఎంత రావాలంటే చూడండి ఎంత వచ్చిందో, ఎంత ఎక్కువ వచ్చింది కాబట్టి పైన ఎక్కువ పోయిన ప్రాబ్లం లేదు అనుకుంటే పైనకి తీసుకోవచ్చు, కిందికి ప్రాబ్లం లేదు అనుకుంటే కిందికి తీసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఇక్కడ కిందకి తక్కువ పడుతుంది కాబట్టి నేను కొంచెం పైకి కరెక్ట్గా ఇంత జరుపుకున్నా నాకు ఇక్కడే తక్కువ పడుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ లేదు కాబట్టి మనం జరుపుకొని ఇక్కడ సైడ్లో కట్ చేసుకుని ఇక్కడ వేసుకోవాల్సిందే. ఇది కుట్టుకున్నాక ఇక్కడ తక్కువ పడుతుంది కదా, మనం తక్కువ పడడానికి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెనకాల భాగం ఇది కట్ చేసుకోవద్దు, వెనకాల భాగం మీద ఇట్లా వేసుకొని కరెక్ట్ ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది చూసిరా, అటు ఇటు అవ్వకుండా. ఓకే, ఇటు కొంచెం తప్ప మిగిలిందంత ఓకే. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కటింగ్ మనం నీట్గా ఇట్లా పైనకి వెళ్ళి ఇది కూడా కట్ చేసేసుకుందాం. మనకి ఇంకొక సైడ్ క్లాత్ కావాలి ముందుకి, గుర్తుంది కదా, ఒక సైడే కట్ చేసుకున్నాం మనం, ఇంకొక సైడ్ కట్ చేసుకోలేదు. ఈ క్లాత్లో అది మనం కట్ చేసుకోవాలి. అంటే ఎంతవరకు సరిపోతుంది అనేది నాకంతే ఐడియా లేదు. ఇప్పుడు ఇది దీంట్లోనే మనం ఇప్పుడు ఏదో ఒక సైడ్ కట్ చేసుకున్నాం, ఇంకో సైడ్ కట్ చేసుకోవాలి. అంటే ఇందాక ఇటు సైడ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కూడా తక్కువ పడుతుంది చూసిర్రా. అంటే మనం డబ్బులు పెట్టి కొన్న జాకెట్లకి కూడా క్లాతులు తక్కువ పడుతున్నాయి, శారీ మీద వచ్చిన వాటికి కూడా క్లాతులు తక్కువ పడుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం జాయింట్ కావాలి, ఇక్కడ జాయింట్లో ఇక్కడ కూడా కావాల్సి వస్తుంది క్లాత్. అవన్నీ మనం ఇందులో సెట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు అన్నీ మీకు క్రాస్ పట్టీలు అయితే చెప్పినా కదా 3 ఇంచులన్నర అట్లా అని. ఇప్పుడు నేను ఇవన్నీ జాయిన్ చేసుకున్నాక కుట్టుకునేటప్పుడు నేను సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది మరి చూసిన వాళ్ళంతా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి.